ఇంత చేయటం అయింది. చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఈ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి మొట్టమొదటి నుంచి కూడా మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళమే. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేవి. ఫ్యాన్లు కానీ, బల్లలు కానీ, కూర్చోవడానికి కింద ఫ్లోరింగ్ కానీ ఏమీ లేని పరిస్థితుల్లో నాడు నేడు ద్వారా 2020వ సంవత్సరంలో ఒక వినూత్నమైనటువంటి మార్పు తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండాలా అని అనిపించేటంతగా మన ఆంధ్రప్రదేశ్లోని స్కూల్స్ని డెవలప్ చేసుకోగలిగినామంటే ఈరోజు అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేసేటువంటి అంశమే. దీనికి సంబంధించి టోటల్గా మన దగ్గర 45,975 స్కూల్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3 phases కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్ళడం కూడా జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా ఫేజ్ 1లో 15,713 స్కూల్స్ని టేకప్ చేసి 14,133 స్కూల్స్ని కంప్లీట్ చేసేసినారు ఫేజ్ 1లో. దానికి సంబంధించి 2,748 కోట్లని ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఇచ్చినటువంటి డేటా ప్రకారం. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో 22,311 స్కూల్స్ని కంప్లీట్ చేసినారు. ఆల్మోస్ట్ వాటిల్లో 542 స్కూల్స్ పూర్తయినాయి, మిగతా 80 to 90% కంప్లీట్ అయినాయి. థర్డ్ ఫేజ్లో 14,845 స్కూల్స్ని టేకప్ చేసినారు. అవన్నీ కూడా చాలా మైనర్ పనులతో అవన్నీ కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 8,524 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ని తీసుకురావడం కానీ సుమారుగా 18,000 స్కూల్స్ని కంప్లీట్ చేసి మిగతా అన్నీ కూడా పార్షియల్గా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నాడు నేడు అంటే కేవలం పెయింట్లు వేసేదే కాదు అధ్యక్ష, టోటల్గా కంప్లీట్గా పిల్లలందరికీ కూడా, మీ అందరికీ తెలుసు, మనకు కూడా తెలుసు అధ్యక్ష, ఇంతకుముందు మంచినీళ్ళు తాగాలంటే ఇబ్బంది పడేవాళ్ళం. RO సిస్టమ్స్ పెట్టించారు, UV సిస్టమ్స్ కూడా కాదు. అలానే ప్రతి రూమ్లో ఫ్యాన్స్, లైట్స్, వాష్రూమ్స్ని ఎక్సలెంట్గా ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా లేనటువంటి వాష్రూమ్స్ని పెట్టించడం కానీ, డ్యూయల్ డెస్క్లు పెట్టించడం కానీ, గ్రీన్ బోర్డ్స్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ కన్స్ట్రక్షన్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఏదైనా అవసరమైతే డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్, ఒక్కొక్క బోర్డు 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రూమ్కి కూడా డిజిటల్ బోర్డ్స్ పెట్టించడం, ఇవన్నిటినీ కూడా 11 ఐటమ్స్ని నాడు నేడు ద్వారా టేకప్ చేసి వాటన్నిటిని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష. నేను ఒక టీచర్గా కూడా నేను ఉన్నాను అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేనేం దాన్ని తప్పు పెట్టాలని కాదు అధ్యక్ష, ఇప్పుడు ఇన్కంప్లీట్గా అంటే 80%, 90% కంప్లీట్ అయ్యి, అంటే ఒక నెల్లూరులో కనుక తీసుకుంటే ఒక్క స్కూల్కి 2 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఆ స్కూల్ పరిస్థితి నేను ఫోటోగ్రాఫ్స్ కూడా తెచ్చినాను అధ్యక్ష. అక్కడ ఏమైందంటే సభ్యులకు కానీ గౌరవ మంత్రులకు కానీ మనం ఏంటంటే, మనం ఒక టైం లిమిట్ పెట్టుకున్నాము. టైం లిమిట్లో ఉండాలి. 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 డివైడెడ్ బై 60 అంటే 6 minutes. క్వశ్చన్ అందులో రావాలి, ఆన్సర్ కూడా అందులోనే రావాలి. తర్వాత టైం అయిన తర్వాత అన్ని క్వశ్చన్స్ డిమిట్ చేయడం జరుగుద్ది. కనుక వెనకాల వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి అందరూ అర్థం చేసుకుని మరి ఒక క్వశ్చన్ రావడం అంటే చిన్న విషయం కాదు కదా. షార్ట్ డిస్కషన్ అంతసేపు మాట్లాడితే మంత్రి గారు సమాధానం చెప్పి కూర్చున్నారు. దాని తర్వాత వివరణ అనేది చక్కగా అర్థవంతంగా ఉండాలి. అది క్లాస్ రూమ్లో బడి పిల్లవాడు చదివినట్లు టైం తీసుకుంటే అందరికీ రాదని నేను కోరుతున్నాను అధ్యక్ష. సూటిగా ఉండాలి అధ్యక్ష. అర్థం చేసుకోండి, సభ్యులందరూ అర్థం చేసుకోండి. తప్పకుండా అధ్యక్ష, నేను పెద్దలు చెప్పిన దాన్ని స్వీకరిస్తాను. కానీ నేను చెప్పిన దాంట్లో ఒక భావన ఉంది అధ్యక్ష. ఎందుకు చేసినాము, ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి మాత్రమే. అయితే సుమారుగా 2 కోట్ల రూపాయలు పెట్టి మనం కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే దానికి సంబంధించి ఒక స్కూల్కి అయితే ఎలక్ట్రిఫికేషన్ లేదు, పెయింటింగ్ కంప్లీట్ కాలేదు అధ్యక్ష. ఇప్పుడు ఆ ఎలక్ట్రిఫికేషన్ లేకుండానే కనీసం ఈరోజు మనం ఆ స్కూల్స్లో క్లాసెస్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. అలానే రెండోది KNR స్కూల్ అని ఒక అద్భుతమైనటువంటి స్కూల్స్, నెల్లూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో అదొక అద్భుతమైనటువంటి స్కూల్ అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడు కూడా అడ్మిషన్స్ ఉండవు. దాంట్లో ఇట్లా ఇన్కంప్లీట్ వాల్స్తో 80% కంప్లీట్ అయ్యి అట్లా అంతా కూడా ఈ వైర్స్ అన్ని ఈ వాటిని ఏమంటారు అధ్యక్ష, ఇవి పిల్లర్స్ అవి అన్నీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. వీటిని పట్టుకొని చంద్రశేఖర్ రెడ్డి గారు వినండి, అర్థం చేసుకోవాలి. మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు క్వశ్చన్ వేశారు, ప్రభుత్వం సమాధానం చెప్పింది. దాని మీద మీకు ఏదన్నా అసంతృప్తి ఉన్నా లేకపోతే ఇంకా వివరాలు కావాలన్నా అడగాలి తప్ప ఇక్కడ ప్రజెంటేషను ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి స్కూల్స్ వీటి పట్టుకొని పడిపోయారు అధ్యక్ష. అందుకని ఈ 2 yearsలో
కనీసం మనం వాటన్నింటినీ కూడా ఎక్కడ వేసినాయి అన్ని కూడా అక్కడే ఉన్నాయి. ఆర్ఓ సిస్టమ్స్ రిపేర్ వస్తే చేయచ్చట్లా, డిజిటల్ బోర్డ్స్ రిపేర్ చేయచ్చట్లా, కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయచ్చట్లా. కాబట్టి నాడు నేడులో ఏవైతే 80% 90% కంప్లీట్ అయిపోయినటువంటి స్కూల్స్ మనం అన్ని కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసుకుంటే ఈ 2 yearsకి వచ్చేటప్పటికి మనం వాటిని పట్టించుకోకుండా ఎక్కడ స్కూల్స్ని అక్కడ వదిలేసిన దానివల్ల ఈరోజు అన్ని కూడా ఇన్కంప్లీట్ ఉన్నందువల్ల పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం ఏదైతే పర్పస్ అనుకున్నామో ఆ పర్పస్ సర్వైవ్ కావట్లా. ఆర్ఓ సిస్టమ్స్ పెట్టించాం నాడు నేడులో, అవన్నీ కూడా మెయింటెనెన్స్ చేయడానికి ఇంతకుముందు ఏజెన్సీ ఉన్నాయి, ఆ ఏజెన్సీ ఇప్పుడు పనిచేయట్లా. ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ని రిపేర్ చేయించడానికి. సో ఇవన్నీ కూడా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు ఇంకా అడిషనల్ గా అడగదలుచుకున్నది ఏంటనేది క్లియర్ గా అడగండి తప్ప మీరు ఇదంతా ప్రభుత్వ పాలసీలు రేపు జరగవలసింది జరిగేదంతా క్వశ్చన్ అవర్ లో రాదు. గవర్నమెంట్ టేకప్ చేసి అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాంట్లో నుంచి మేము అడుగుతున్నాం అధ్యక్ష, మీరు రాబోయే రోజుల్లోనైనా కూడా ఈ నాడు నేడు లేదా మనబడి ఈ కొత్త స్కీమ్ ద్వారానైనా ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నది మా రిక్వెస్ట్ అధ్యక్ష. అది మాత్రం ట్రై చేస్తాం.